ఈరోజు అంశం పేరు, వాక్యం యొక్క అంశం పేరు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించు. నాతో చెప్పండి అందరూ, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించు. ఇంకోసారి చెప్పండి, రెండోసారి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించు. దేవుని ఆశీర్వాదం ఎలాగో మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, ఐశ్వర్యం అంటే ఏంటి? మనకి రెండు భేదాలు తెలియాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉండడం ఇంత మటుకు చాలు, ఇదే మాకు ఆశీర్వాదం. మంచి గవర్నమెంట్ జాబ్ కలిగి ఉంటే చాలు, ఇదే మాకు ఆశీర్వాదం. మన పేరు మీద ఇళ్ళ స్థలాలు, పొలాలు, ఆస్తిపాస్తులు ఉంటే చాలు, ఇదే మాకు ఆశీర్వాదం అని అనుకున్నటువంటి ఎంతో మంది నామకార్థ క్రైస్తవులు కానీ అన్ని జనులు కానీ ఈనాడు ఎంతో మంది ఆ స్థితిలోనే బ్రతుకుతున్నారు. కానీ యెహోవా ఆశీర్వాదం అనేది అది ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదం అనేది నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అంటున్నాడు గ్రంథకర్త సొలొమోను రాసినటువంటి సామెతల పుస్తకంలో 10వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం అనేది ఎప్పటికీ ఎక్కువ కాదు. అంటే ఒక వ్యక్తి కష్టపడి నేను ఆశీర్వదించబడ్డాను అని అనుకోవడానికి లేదండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం అంటే ఏం కాదంటే ఎక్కువ కాదు. అంటే ఒక వ్యక్తిని ఆశీర్వదించేది దేవుడే. ఒకవేళ నేను ఆ ఆశీర్వాదంతో అన్ని సంపాదించుకోవాలి, అన్ని నేను కూడబెట్టుకోవాలి ఒక వ్యక్తి అనుకుంటేనంట అది జరగదండి. ఆ ఆశీర్వాదం నరుల కష్టము చేత అది ఎప్పటికీ ఎక్కువ కాదు. అంటే ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, ఘనపరచాలన్నా, ఆశీర్వదించాలన్నా, నిన్ను ఐశ్వర్యంతో నింపాలన్నా అది దేవుని చేతిలోనే దాగి ఉంది. చప్పట్లు కొట్టి సంతోషంగా నీ కష్టాన్ని బట్టి నువ్వు పైకి వచ్చావని అనుకోవడానికి లేదండి. నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదాన్ని మనం ఎప్పటికెక్కువ చేసుకోలేము.